తెలంగాణలో అధికార పక్షం తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే చాలు ఉగ్రవాద ముద్ర వేస్తారా? ప్రశ్నించే గొంతుకులపై అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తారా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర మీడియా రంగాల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ తెలుగు స్క్రైబ్ ను సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేక అనుమానాలకు, విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సాక్ష్యాధారాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను తెలుగు స్క్రైబ్ సంస్థకు ప్రభుత్వం యూఏపీఏ కింద నోటీసులు జారీ చేసింది. సాధారణంగా దేశద్రోహులు, ఉగ్రవాదులపై ప్రయోగించే ఈ చట్టాన్ని కేవలం వార్తలు రాస్తున్న ఒక మీడియా సంస్థపై ప్రయోగించడంపై మేధావులు మండిపడుతున్నారు. తెలుగు స్క్రైబ్ కు పంపిన నోటీసులో ఆ లేఖను పంపిన అధికారి పేరు స్పష్టంగా లేఖ హెడ్ మీద ఉంది. ఒకవేళ ఇది అంతర్గత భద్రతకు సంబంధించిన సీక్రెట్ ఆపరేషన్ అయితే ఆ అధికారి పేరును ఇలా బహిరంగంగా బయటపెట్టడం రిస్క్ కదా. రేపు అదే పేరు ఉగ్రవాదుల చేతికి చిక్కితే అధికారి ప్రాణాలకు రక్షణ ఇవ్వను. నోటీసులు ఇవ్వడంలో ఉన్న అత్యుత్సాహం అధికార భద్రతను విస్మరించిందా? గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం తన తప్పులను కప్పించుకోవడానికే పాత కేసులను సాకుగా చూపుతోందా? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారిని భయపెట్టడమే లక్ష్యంగా ఈ నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. వార్తలు రాస్తే ఉగ్రవాద చట్టాలా, లేక ప్రభుత్వ భద్రతా వైఫల్యాలను భయపెట్టినందుకు కక్ష సాధింప? సదరు నోటీసులో అధికారి పేరు బహిర్గతం చేయడంపై ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలను చర్చ మొదలైంది. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అది కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి, లెటర్ హెడ్, ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్-ఏ తోయబాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారంటీ ఏమిటి? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు తెలియదని గ్యారంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీస్ అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ పిలిచి నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా టార్చర్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తూ ఉన్నది.